తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమాలు చేశారు. ఎంతోమంది అమరులైనటు పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొత్తం కూడా ఉద్యమకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్పుడు ఎవరైతే ఉద్యమం చేసిన వారికి కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా వాళ్ళకు మౌలికమైన స్థానాలు కల్పిస్తాం, వాళ్ళను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చాయి? తదితర అంశాలు తెలుసుకోవడానికి మన కొంతమంది ఉద్యమకారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చాలా కీలక పాత్ర ఉద్యమకారులది. ఎంతోమంది అమరులైన పరిస్థితి ఉంది. అప్పుడు చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ఎట్లా ఉంది సార్? మిత్రులారా, ముందుగా ఆర్టీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, తెలంగాణ ఎన్నో ప్రాణ త్యాగాలతో, ఎంతోమంది అమరులతో, ఎంతోమంది కృషి సాధనతో ఏర్పడ్డ తెలంగాణ. నా పేరు డాక్టర్ తోట నరసింహాచారి. నేను 1981 ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఎర్రమల్లెలు అనే సినిమా రావడం జరిగింది. 82లో మార్చి ఏప్రిల్లో ఎర్రమల్లె సినిమా చూసాను. ఆ ప్రభావంతో నేను 1982 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పీడిఎస్యుతో నా విద్యార్థి ఉద్యమంగా అది ప్రారంభమైంది. 1982 నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా నేను ఒక లెఫ్టిస్ట్గానే ఉన్నాను. ఆ ప్రకారంగా నేను 1984-85 టీటీసీ తర్వాత మెడిసిన్ పోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక ప్రజా ఉద్యమాలు, ఒక విద్యార్థి ఉద్యమాలలో నాకు కొంత సోయి అనేది ఉండే, ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నాను. తర్వాత 1996లో జనసభ డిమాండ్ తెలంగాణ అని చెప్పేసి జరిగినటువంటి వరంగల్లో ఆ సభ కూడా నేను అటెండ్ అయినాను. అప్పుడు జయశంకర్ సార్ కానీ, కాళోజీ కానీ, ఎంతోమంది మేధావులతోటి, కేశవరావు జాదవ్ వీళ్ళందరితోటి కూడా జరిగింది. ఆనాడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి మేమే చావు నోట్లో తలకాయ పెట్టిన వంటోళ్ళు కానీ ఎంతోమంది ఉద్యమకారులు కూడా ఆనాడు లేరు. మా మీద ఆ సభ జరిగినప్పుడు, వరంగల్లో సభ జరిగినప్పుడు దాని మీద అబ్జర్వర్గా ఉన్నటువంటి నాయకులు ఎవరై అంటే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు, కడియం శ్రీహరి గారు అండ్ ముగ్గురిని వేయడం జరిగింది. అయితే వాళ్ళు అబ్జర్వర్గా చంద్రబాబు నాయుడు గారు కోర్టుగా వీళ్ళు ఏం జరిగిందని చెప్పేసి నివేదికలు ఇచ్చారు. అయితే ఏందయ్యా తెల్లారి స్టేట్మెంట్ వచ్చింది, వరంగల్లో తెలంగాణ కోసం ఉద్యమకారుల వేదిక తరఫున వాళ్ళొక సభను ఏర్పాటు చేసుకురు, వాళ్ళొక వేదికను ఏర్పాటు చేసుకురు, వాళ్ళొక డిమాండ్ తెలంగాణను పెట్టినారు. తెలంగాణ ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు, తెలంగాణ అంశమే రావద్దు మా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా నొక్కి ఒక్కానిచ్చారు. దేవేంద్ర గౌడ్, ముగ్గురండి, దేవేంద్ర గౌడ్, కడియం శ్రీహరి, చంద్రశేఖరరావు గారు, ఈ ముగ్గురు కూడా తెలంగాణ వాదులు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తులుగా ఉండి వాళ్ళు మా మీద నిషేధంపు ఇమ్మీడియట్లీ నా దగ్గరికి పోలీసులు రావడం, అడగడం, ఎందుకు పోయినని అడగడం కూడా జరిగింది. సరే, అప్పటి నుంచి కూడా మేము నెరవేరకుండా వెనకకు పోకుండా 2001లో ఆయన తెలంగాణ సభ పెట్టినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా నేను కూడా ఆ 10 మందిలో గుప్పెడు మందిలో అన్నట్టు అప్పుడు కూడా నేను జలవిహార్లో నేను ఉన్నాను. మిత్రులారా, సరే, నా వంతుగా నేను చేస్తూ ఉన్నాను. ఏదో కాదు, నా వంతుగా ఒక సమితిగా నేను చేశాను. 2001 నుంచి కూడా నా వంతుగా డిమాండ్ తెలంగాణ ఎక్కడ ఏ సభ జరిగినా, సాగరహారమే కానీ, మిలినియం మార్చే కానీ, రాస్తా రోకో కానీ, రైలు రోకో కానీ, అన్ని దాంట్లో కూడా మనం పార్టిసిపేషన్ జరిగింది. తర్వాత 2014లో ఒక అమితమైనటువంటి ఆనందం, తెలంగాణ సాధించడం అనే ఆనందం, చాలా చెప్పలేనంత ఆనందం వచ్చింది. వచ్చే ముందు మన ఉద్యమకారుడే మనకిప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినని చెప్పేసి ఆనందం ఉండే. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలల్లోనే 6 నెలల వరకు మా జేఏసీ నాయకుడిగా కోదండరామ్, నేను 2009లో జేఏసీలో కీలక భూమిక పోషించిన. అయితే కోదండరాము ప్యానెల్లో పనిచేసినాము. కోదండరామ్ ప్యానెల్లో పనిచేసిన తర్వాత జేఏసీలో కీలక భూమిక పోషించిన. అన్ని పార్టీలు కూడా మాకు ఏకకంఠంగా, కులం లేదు, మతం లేదు, భాష లేదు, హోదా లేదు, అటెండర్ లేదు, ఐఏఎస్ లేదు, అందరూ కూడా పెన్ డౌన్ చేసినారు. బస్సు రోకో అయింది, రైలు రోకో అయింది, విమానాలు అన్నీ కూడా మనం ఆఫ్ చేసినాం అవసరమైతే. ఆ రకంగా చేసినప్పుడు తెలంగాణ సాధింపు సాధ్యమైంది. సాధించిన తర్వాత ఆ ఆనందం మాకు కొద్ది రోజులు కాదు కదా, కనీసం ఒక 6 నెలల్లోనే మా మీద మళ్ళీ
కేసీఆర్ నిషేధింపు ఉద్యమకారులే కాదు వీళ్ళు తెలంగాణ అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి మా కోనరాం మీద కానీ మా మీద వేసారు. ఏం చేసినాం అంటే మన బర్రె అయినా మన గొర్రె అయినా మన ఆవైనా మన ఎద్దైనా కూడా సక్రమార్గం పోకపోతే మనం గుర్తుపేస్తాం, లేకపోతే దొంగదైతే బుట్టి పెడతాం. అలాంటి పరిస్థితుల్లోనే మేము కేవలము కేసీఆర్నే ప్రశ్నించడం మొదలుపెట్టినాం. మొదటగా నిరుద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేస్తాడు. నిరుద్యోగ క్యాలెండర్ వేయలేదు, జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు, వేయలేదు. వేయకపోతే నిరుద్యోగ జేఏసీ ర్యాలీ చొప్పున నిరసన సభ పెడదామని చెప్పేసి అంటేనే కోదండరామ్ గారి ఇంటికి అటాక్ చేసి ఆనాడు ఆంధ్ర పాలకులు చేయనంత నిర్బంధంతో ఆయన ఇంటి గోడలు తలుపులు కిటికీలు పలగొట్టి కూడా ఆయన అక్కడ అరెస్ట్ చేశారు. నన్ను కూడా ఆ రోజు రాత్రి ఇక్కడ 11 గంటల కేసులు ఎన్ని కేసులు నమోదైంది సార్? మొత్తం కూడా ఉద్యమం పాల్గొన్న ఓకే. రైల్వే కేసు, మొదటగా రైల్వే కేసు అండి. రెండవది చెల్లో అసెంబ్లీ కేసు అండి. రైల్వే కేసు కూడా కొట్టుడు పోయిందండి. చెల్లో అసెంబ్లీ కేసు కూడా కొట్టుడు పోయింది. అయినప్పటికీ ఎఫ్ఐఆర్ ఉందండి మా మీద. అరెస్టు నమూనాలు కూడా మాకు దగ్గర ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్న పరిస్థితి సార్. ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఒక ఉద్యమకారుగా ఏమనిపించేది సార్? అప్పట్లో చాలా బాధ అనిపించిందండి. అసలు ఎవరి కోసం ఒక సమాజము ఎటుపోతుంది? ఫస్ట్ నిధులు, నీళ్లు, నియామకాలు అని జయశంకర్ సార్ చెప్పినటువంటి నిదానం మనం ఎట్లా అంటే భావజాల వ్యాప్తి జరగాలి. భావజాల వ్యాప్తి జరిగిన తర్వాతనే మనం ప్రత్యక్షంగా రాజకీయాలకు పోవాలి. రాజకీయాలకు పోయినప్పుడు మన ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మన చట్టసభల్లో పేర్కొనవచ్చు. అప్పుడు మనకు తెలంగాణ వస్తుందని చెప్పేసి అన్నారు. కాబట్టి అదే ప్రకారంగా ఏం చేసినాము, 2001లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాలని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు మద్దతు ఇచ్చింది. మా జేఏసీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. పోటీ చేసిన కొంతమంది గెలవడం జరిగింది. అప్పుడు 9 మంది జెడ్పీటీసీలు గెలిచారు, 4 జిల్లా పరిషత్ గెలిచారు. ఆ ప్రకారం 2009 వచ్చేసరికి కూడా కొద్దిగా బాగా పుంజుకున్న తరంలో మళ్ళీ మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వీర్యమైంది పార్టీ. మరి ఎప్పుడైతే కేసీఆర్ కూడా ఆయన విడ్రా రాగా ఉన్నాడు వాస్తవంగా ఉద్యమానికి, అలాంటప్పుడే జేఏసీ లేచింది. జేఏసీ లేచిన తర్వాత పునర్జీవనం వచ్చింది ఉద్యమానికి. వచ్చిన తర్వాత తొలిసారిగా అమరుడు మన శ్రీకాంతాచారి గారు అమరుడు అయ్యిండు. సెప్టెంబర్ ఎప్పుడైతే ఆయన హంగర్ స్ట్రైక్ పోయిండు కేసీఆర్, హంగర్ స్ట్రైక్ పోయినప్పుడు ఈయన కూడా ప్రయత్నించిండు. ఎల్బీనగర్లో కాసం సత్యనారాయణ నా క్లాస్మేట్. అతను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉండే. ఆయన పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆయన ప్రయత్నిస్తుండగా ఆయన పోలీసు అరెస్టులు చేస్తే శ్రీకాంత్ చార్జ్ తీసుకుంటూ ఆయన పోసుకుంటూ అగ్గిపుల్ల గిరడం జరిగింది, మరణించాడు. అది మమ్మల్ని చాలా కలిసి వేసిందండి. అట్లాంటి ప్రాణత్యాగాలు ఒక యాదయ్య, ఒక నిషాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఎంతోమంది అమరులైనరు. దానికి వాళ్ళు మేము చాలా బాధపడ్డాం. అందుకని నేను కరెన్సీ నోట్ల మీద కూడా ఆత్మహత్యలొద్దు, పోరాడి తెలంగాణ సాధిద్దాం అని చెప్పేసి నేను కరెన్సీ నోట్ల మీద కూడా ముద్ర కొట్టడం జరిగింది. అన్ని ఆత్మ బలిదానాలు చేసుకునేటప్పుడు ఏమైనా అనిపించింది సార్, ఇక తెలంగాణ వస్తుందా రాదా అని ఒక లేదు, చాలా దృఢ నమ్మకం. మా పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకంటే మీరు రోడ్డు మీద వైద్యం చేసుకోక మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అంటే కూడా నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా ఎస్ డిమాండ్ తెలంగాణ వస్తుంది, తెలంగాణ అనే ఆశయంతో ఉన్నాం తప్ప ఏనాడు కూడా మేము రాదు అనేటువంటి నిరాశ మాలో లేదు. 100% సాధిస్తాం తెలంగాణ ఆలోచనతో మేము పోరాడినాం, సాధించినాం కూడా. మీరు చాలా పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. ఏంటి సార్ ఇప్పుడు ఉద్యమకారుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? ముఖ్యంగా ఉద్యమకారులకు పరిస్థితి అంటే గత 10 సంవత్సరాల నుంచి పరిపాలించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉద్యమకారులకు ఇంతవరకు అయితే ఒక కార్యాచరణ తీసుకొని రూపొందించడం జరగలేదు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమము వచ్చింది ములికి ఉద్యమాల ద్వారా. ములికి ఉద్యమాలంటే స్థానికత. ప్రొఫెసర్ జయశంకర్ సార్కు వరంగల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో స్థానిక సమస్య వచ్చి చాలా ఇబ్బందికి గురైనాడు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మొదట్లో మన తెలంగాణ వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, ఆంధ్ర వాళ్ళంతా వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మన వాళ్ళని అణచివేయడం జరిగింది. దాంతో స్థానిక ఉద్యమం ములికి ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వీళ్ళ ద్వారానే ఉద్యమానికి ప్రోత్సాహం అనేది లభించింది. తర్వాత పబ్లిక్లో ఈ భావజాలాన్ని వ్యాప్తి చేసింది ఈ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావి వర్గం మాత్రమే. ఈ భావజాలాన్ని రూపొందించి జనంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వర్గం ఇది. అయితే అప్పటికైనప్పుడు కూడా నేను టీచర్గా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము మొదటి నుంచి కూడా వామపక్ష భావాలు కలిగినటువంటి వారం కాబట్టి మేము తప్పనిసరిగా ఈ ఉద్యమంలో వృత్తి చేసుకుంటూనే ఇది ప్రవృత్తిగా మేము సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాం. అయ్యాల స్టేట్ నుంచి ఏదైనా చిన్న పిలుపు వచ్చిందంటే
గ్రామాలలో ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలల విద్యార్థులతోటి ఊరేగింపులు చేసి గ్రామ స్థాయిలో ఉద్యమాన్ని పురిగొల్పింది ఎవరు అంటే ఉపాధ్యాయులతోటే ఇది సాధ్యమైంది తప్పితే ఇంకో వాళ్ళతో సాధ్యం కాదు. కానీ అనేకమైనటువంటి ఉద్యమాలు పాల్గొంటున్నటువంటి సందర్భంలో మేము ఒక ఉపాధ్యాయ ఏపీటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మేము 2001లోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ తోటి ఇక్కడ తెలంగాణ ఆవశ్యకత మీద నల్గొండ టౌన్ హాల్లో పెద్ద ఎత్తున సదస్సు పెట్టడం జరిగింది. అంతకుముందు పనిచేస్తున్నట్టు నేను పోచంపల్లిలో కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో 91లో అయ్యాల విద్య అంతా వెనకబడి ఉంది తెలంగాణలో. తెలంగాణలో వెనుకబడిన విద్య మీద మేము సదస్సులు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం రావాలే, తప్పనిసరిగా సాధించుకోవాలనేటువంటి పట్టుదల మాలో ఉన్నది. అనేకమైనటువంటి ఉద్యమాలు అంటే జేఏసీ ఇచ్చిన పిలుపులన్నింటినీ కూడా ఎన్నుకోవడం ముందు పోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా అనేక విద్యా సదస్సులలో మాకు బోధన చేయడం జరిగింది. దాంతో పురిగొల్పి వెళ్ళను. తర్వాత కూడా మీరు కోదండరామ్ సారు అదేవిధంగా జయశంకర్ సార్తో కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నట్టు పరిస్థితి ఉంది. ఎక్కువ మీతోటే ఉండేవారు. ఏం చెప్పేవారు సార్? మొత్తం కూడా ఇటు జయశంకర్ సార్ కానీ మీతో కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఏం డిస్కషన్ చేశారు సార్? ఎక్కువ ముఖ్యంగా జయశంకర్ సార్ చెప్పడం ఏంటంటే తెలంగాణ సాధించుకోవాలి. మనం తెలంగాణ సాధించుకోవాలంటే సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ మొదట సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణ గురించి మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే భౌతికంగా మనం వేరైతే బాగుంటుంది అనేది జయశంకర్ సార్ చెప్పారు. అది కేసీఆర్ నాయకత్వంలో భౌగోళిక తెలంగాణ అయితే వస్తుంది కానీ సామాజిక తెలంగాణ రాదని ఆనాడు చెప్పాడు. వచ్చిన తర్వాత ఏర్పడిన గవర్నమెంట్ మీద మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి జయశంకర్ సార్ గారు అన్నారు. అనేక సందర్భాలలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా తెలంగాణ సాధించి తీరుతాం అనేది ఒక నమ్మకం అందరిలో కలిగించడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం లైవ్లో ఉంచుకోవడం కోసమే మిలియన్ మార్చ్ కానీ, తర్వాత సాగరహారం కానీ, సకల జనుల సమ్మెలు కానీ, రైలు రోకోలు ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చి మానవ హారాలు ఇవన్నీ చేయడం ప్రతి ఉద్యమంలో ఉధృతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మిలియన్ మార్చిలో ఎవరిని కూడా అక్కడికి చేరకుండా చేస్తున్నటువంటి సందర్భంలో మేము అందరం ఒక ప్లాన్ చేసి ఒకరోజు ముందే అందరం హైదరాబాద్లో చేరుకొని ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మేము అక్కడ పాల్గొని తర్వాత మిలియన్ మార్చి సాగర్ హారం పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది పైకి వెళ్ళగానే మిగతా వాళ్ళందరూ కూడా అందుబాటులోనే ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చింది, సక్సెస్ అయింది. మిలియన్ మార్చి కూడా సక్సెస్ అయింది. సాగర్ హారం ఇంకా పెద్ద ఎత్తున జరిగింది. అప్పటితోటి ఇక తప్పనిసరిగా తెలంగాణ వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఆనాడు నిరుద్యోగులు చాలా ఉద్యమంలో చేయూతనిచ్చి బాగా ఉద్యమించినటువంటి వారికి తెలంగాణ వస్తే ఉపాధి కలుగుతుందని ఒక నమ్మకం అయితే మన అందరికీ ఉండే, కల్పించరు కూడా. కానీ వాస్తవంగా తెలంగాణ సాధించిన తర్వాత నిరుద్యోగులకు వస్తాయి అనుకున్నటువంటి జాబ్ చార్ట్ల ప్రకారం క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాలు నింపడం జరగలేదు. అయితే కేసీఆర్ గారు ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి మంచి చేస్తాడనే ఆలోచనతో ఆయన అందరం కూడా కేసీఆర్ని గెలిపించడం జరిగింది. కానీ వాస్తవంగా కేసీఆర్లో మనసులో ఒకటి ఉన్నది, బయట పబ్లిక్తో మాట్లాడే ఆలోచన వేరే ఉన్నది. కాబట్టి ఈ ఉద్యోగులందరూ యువకులందరూ కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించారు. కాబట్టి రేపు వీళ్ళని అణచేయకపోతే రేపు నా మీద కూడా ఉద్యమం చేస్తారనే ఆలోచనతో నిరుద్యోగులని ఉద్యోగులని అణచివేయడం అనేది జరిగింది. అంటే ఉద్యమకారులందరినీ అణచివేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఉద్యమకారులందరూ కూడా అణచివేయబడ్డారు. కాబట్టి దాన్ని అధిగమించి ఆ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని ప్రజా సంఘాలు ఉద్యమకారులు అందరూ కూడా మేము మద్దతు ఇచ్చాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తప్పనిసరిగా ఈ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, గుర్తింపు కార్డు ఇస్తాం, వాళ్ళకి 250 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మరి ఇప్పుడు 18 నెలలు దాటిపోతున్నప్పుడు కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. హామీ నెరవేరకపోతే మళ్ళీ ఉద్యమం చేయడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమకారులను గుర్తించి కార్డు ఇవ్వాల్సిందే తప్పనిసరిగా. వాళ్ళకు సౌకర్యాలు కూడా కల్పించాలి. అంటే గుర్తింపు వచ్చిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారుడు అనేది గుర్తింపు వచ్చిన తర్వాత వారికి బస్సులలో బస్ పాసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత వివిధ ఉపాధి పథకాలలో కూడా అవకాశం ఇచ్చి వీళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆనాడు ఏ ఉద్యోగాన్ని కూడా వాళ్ళు ప్రిపేర్ కాకుండా ఉద్యమానికే అంకితమై పనిచేసినటువంటి వాళ్ళ బతుకు తెరువుని ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడవలసినటువంటి బాధ్యత అయితే ఉన్నదని చెప్పి మేము తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాం. ఉద్యమకారుదే ముఖ్యమైన కీలకమైన పాత్ర అయినా కూడా ఎందుకు ఈ ఉద్యమకారులను ఇంత చిన్న చూపు చేస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? చాలా విచారకరం అండి. వాస్తవంగా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు పోయినారు. వాళ్ళకి ఎన్నో మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు.
ఎవరైతే అమరులైనరో అమరుల కుటుంబాల్లో ఒక భార్యకు లేకపోతే వాళ్ళ అమ్మకో నాయనకో ఖచ్చితంగా మేము ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఈ మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఆ ఎన్నికల్లో చెప్పినందుకే మేము ఉద్యమకారులను దాదాపుగా ఏకతాటి మీదకి వచ్చి దాదాపుగా కేసీఆర్ 10 ఏళ్ళు మమ్మల్ని ఎంత మోసం చేసిండో ఆ మోసాన్ని ప్రతిఫలంగా సార్ కేసీఆర్ ఎందుకు మిమ్మల్ని ఇంత మోసం చేయొచ్చు? ఉద్యమం ఆయన మొత్తం కూడా మీరు తెలంగాణ వచ్చిందంటేనే ఉద్యమకారులు అమరులతో వచ్చిన తెలంగాణ, ఎందుకు ఈ ఉద్యమకారుల మీద అంత కసి కట్టిండు? ఓకే అండి, గుడ్ క్వశ్చన్. ఏమైందంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకుడు కోదండరామ్ గారు ప్రొఫెసర్ ఆయన ఏం పిలిపించిందంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఉద్యమ ద్రోహులని ఓడించండి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చింది. అయితే అలాంటప్పుడు ఏం జరిగిందంటే కొండా సురేఖ గారు అంతకుముందుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మా ఉద్యమకారుల మీద రాళ్ళు రోవడమే ఫైరింగ్ జరగడం ఎంత పెద్ద ఇష్యూ అయింది. ఆమె టీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యి ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుంది అక్కడి నుంచి, వరంగల్ నుంచి. తీసుకున్నప్పుడు ఆమెను ఒక దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులు అంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా సరే కానీ వాళ్ళని ఓడించాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చిండు. ఇబ్రహీం అని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లా మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇబ్రహాంకి టికెట్ ఇవ్వకుండా శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడు శ్రీనివాస్ టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఓడించమని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఇట్లా కొంతమందిని తీసుకొని ఉంటే అయితే ఆ స్టేట్మెంట్ ఏమైందంటే తెలంగాణకు ద్రోహులైనటువంటి వైఎస్ఆర్సీపీ టీడీపీని ఓడించాలని చెప్పేసి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా పెద్ద మొత్తంలో కోదండరామ్ గారు పిలుపునిచ్చారు. అంటే ఏంటయా మనోళ్ళని ఓడించమంటాడు, వైఎస్ఆర్సీపీ టీడీపీని ఓడించమంటాడు. అంటే కాంగ్రెస్ గెలిచినా పర్లేదు, బీజేపీ గెలిచినా పర్లేదు, టీఆర్ఎస్ గెలిచినా పర్లేదా, ఈ ముసలోడు ఏంది అసలు ఈయన అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నటువంటి సందర్భం. అదే చిలికి గాలివాన అయినట్టుగా మా మీద ఒక కుట్ర, ఒక అభియోగం, ఒక విముఖతాభావం మా మీద వ్యక్తం చేస్తూ అది మొదటిగా ఏర్పడినటువంటి సన్నివేశం మా మీద. అంటే అభియోగాలు అండ్ మమ్మల్ని ఎంతసేపటికి చిన్న చూపు చూడడమే కాకుండా మమ్మల్ని ఉద్యమ ద్రోహులుగా చిత్రీకరించిన రోజు అది మొదటి రోజు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సార్ ముఖ్యంగా కూడా ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా వరకు కేసులు అయినటువంటి పరిస్థితి కనపడుతుంది, వయోవృద్ధులైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత మొత్తం కూడా ఉద్యమం చేసిన వాళ్ళ ఎవరైతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్, వీళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ కుటుంబం ఎట్లా నడుస్తుంది? చాలా దీనంగా ఉందండి వాస్తవంగా. టైం, ట్రెజర్, టాలెంట్ ఇవన్నీ పోగొట్టుకుండా ఉద్యమానికి మేము పిలుపునిస్తే, జేఏసీ పిలుపునిస్తే, కోనరాం పిలుపునిస్తే మేము చేసినాం. మేము జిల్లాలో మేము జేఏసీ తరఫున మా ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపుగా రోడ్డు మీదకి వచ్చినారు. ఏదంటే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఏదంటే ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. చేసినప్పుడు మాతో పాటు నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎంఏ బీఈడీ చేసి ఇప్పుడు బిర్యానీ సెంటర్ పెట్టుకున్నట్టు, ఈ బీటెక్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఒక ఛాయ్ హోటల్ నడుపుకుంటున్నారు, ఒక జ్యూస్ సెంటర్ నడుపుకుంటున్నారు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు ఊహించుకున్నారు ఖచ్చితంగా తెలంగాణ వస్తే నాకు జాబ్ వస్తుంది, తెలంగాణ వస్తే నాకు ప్లేస్మెంట్ ఉంది, తెలంగాణ వస్తే అంటారు. ఏం క్యాలెండర్ అంటే 10 సంవత్సరాల్లో అప్పుడు కేసీఆర్ మాత్రం ఏం ఉద్యోగాలు నిర్ణయించండి, ఏం ఉద్యోగాలు క్యాలెండర్ ఇచ్చిండండి, ఎంతమందిని రిక్రూట్మెంట్ చేసినండి. ఏమైనా ద్రోహులకు తీసుకొని పడుకున్న ఓడిపోయిన పడుకొని లేపి వాడిని తీసుకొచ్చి మంత్రి పదవులు చేసిండ్రు, అయినోడిని పక్క పెట్టి కానోనికి కంచంలో పెట్టినట్లుగా ఇట్లా చేసి మమ్మల్ని మా మీద ద్రోహం చేసిండు. ద్రోహం కాకుండా చాలా ఇబ్బందులు వాళ్ళు చేసిండు. ఇప్పుడు చాలామందిని ఉద్యమాలు చేసి చాలామంది కూడా ఇప్పుడు కొంతమంది జీవనోపాధి కూడా లేకుండా పోయినారు, అనారోగ్యాలకు పాలు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు 69 ఉద్యమకారులు కూడా చాలామంది ఉన్నారు. వాస్తవంగా అప్పుడు ఎంతో సేవ చేసినారు. వాళ్ళు ఏం కాదంటలే, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది అన్ని విధాలు ఉంది. కేవలం మన మలిదశ ఉద్యమంలో ఎవరైతే కోల్పోయినరో టైం, ట్రెజర్, టాలెంట్ వాళ్ళకి మాత్రం ఆదుకోండి అని చెప్పేసి వేడుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి ముఖ్యంగా కూడా ఒక ఉద్యమకారునిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మన 9 మందికి ఒక ₹1 కోటి ఇచ్చి 300 గజాలు ఇచ్చి రాజేంద్ర నగర్లో కొన్ని కోట్ల రూపాయలు దాదాత్వం చేశారు. ఏ ఒక్కడికైనా కూడు గుడ్డ గూడ లేదా అండి, వాళ్ళకి అన్ని విధాలుగా వెళ్ళాఫ్ ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు. అదే కాకుండా కేవలం ఉద్యమకాలంలో పాల్గొన్న వాళ్ళకి కనీసం ఒక 10 లక్షలు ఇచ్చినా కూడా ఎంతో హ్యాపీగా ఉండేది, ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకునేది. అట్లా కాకుండా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి 10 మందికి ఇచ్చి చేతులు దొడుపుకుంటూ అది ఎంతవరకు సమంజసం చెప్పండి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన చేసిన రీతిలోనే మీరు పోతున్నారండి. మీరు కూడా కేవలము ఇప్పుడు కేసీఆర్ బాగా చేయలేదు, ఈయన బాగా చేస్తున్నంటే ఏ మాత్రం కూడా అవ్వలేదు. ఎంత మాత్రం అతిశక్తి కాదు. ఎంతసేపటికి కూడా రేవంత్ కొద్దిగా దారి మార్చుకొని, రూట్ మార్చుకొని, ఆయన మనసు మార్చుకొని, ఆయన ఒక ట్రెండ్ మార్చుకొని చేస్తేనే రేపు భవిష్యత్తు ఉంటుంది రేవంత్ రెడ్డికి. లేకపోతే కేసీఆర్కు పట్టిన గతే ఆయనకు పడుతుంది.
సార్ ముఖ్యంగా కూడా శ్రీకాంతాచారి ప్రదేశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే శ్రీకాంతాచారి అని చెప్పుకోవచ్చు. శంకరమ్మ పరిస్థితి సార్ చాలా వరకు కూడా ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారు. ప్రస్తుతం శంకరమ్మ మీతో ఎప్పుడైనా టచ్లో ఉంటుందా సార్, మాట్లాడుతుందా? ఆమె అభిప్రాయం ఏం చెప్తుంటారు సార్ మీతో? ఆమె పాపం నిలువెత్తు కొడుకుని పోగొట్టుకున్న తర్వాత సరే కేసీఆర్ కాకుండా అందరు కూడా తెలంగాణ వాళ్ళంతా కూడా ఆమెను ఆదుకున్నారు, ఎంతో కొంత చేసినారు. కానీ అనుకున్న ప్లేస్మెంట్ సార్ ఆయనకు టికెట్ ఎక్కడ ఇవ్వాలండి? టీఆర్ఎస్ గెలిచే చోట ఇవ్వాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక పిసిసి అధ్యక్షుడు ఆయన మీద ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆయన మీద పోటీ పెట్టినారండి. అది కేసీఆర్ కూడా తెలుసు. ఈయన డిపాజిట్ రాకుండా ఓడిపోవాలి, అసెంబ్లీలో రావాలి. తల్లి శంకరమ్మను గెలిపించుకోవాలి, ప్రయత్నం చేయాలి, కానీ ఓడగొట్టడానికి ఎందుకు అంత ప్రయత్నం చేయొచ్చు? కేసీఆర్లో రెండు మనుషులు ఉంటారండి. ఒకటి 10 మందిలో ఒక మాట మాట్లాడతాడు, లోపల ఒకటి ఉంటుంది. ఆయనకు 100 మందిలో ఒకటి మాట్లాడతాడు, ఆయన లోపల ఒకటి ఉంటుంది. ఆయన చేసేదే చేస్తాడు. ఆయన అంగర్ స్ట్రైక్ వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అందరిని పిలిచినాడు, ప్రతి జిల్లా వాళ్ళని పిలిచినాడు. పిలిచిన తర్వాత ఆయన చెప్పిండు మాకు కొన్ని సూచనలు. అబ్బా ఇట్లా చెప్తాడా అనిపించింది. మన బయటికి శాంతం అంటాడు. సరే ఇవన్నీ అది వ్యక్తిగతం అండి. సరే ఏదేమైనా కేసీఆర్ మాకు ఆనాడు నిజంగా చెప్తున్నానండి చాలా ద్రోహం చేసిన ఉద్యమకారులకు. ఈ కేసీఆర్ చేసిన ద్రోహం ఈ రేవంత్ రెడ్డి చేయొద్దని చెప్పుకోకుంటున్నాను. సార్ చివరిగా చెప్పండి సార్, మొత్తం కూడా ఉద్యమకారులకు ఇప్పటి వరకు ఏమేమి కావాలి, మీ డిమాండ్స్ ఏంటి, ఈ ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు సార్? ముఖ్యంగా ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే స్పష్టంగా చూపించడం జరిగింది. తప్పనిసరిగా ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం, వాళ్ళని గుర్తించిన తర్వాత 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. వివిధ సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పినారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అవి ఇంకా కార్యాచరణ మొదలు కాలేదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కార్యాచరణ తీసుకొని ఈ మలిదశ ఉద్యమాలలో అంతకుముందు 69లో పాల్గొన్న ఉద్యమకారులు చాలామంది కూలి పని చేసుకుంటూ ఇవాళ తిండికి లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎడ్యుకేటెడ్స్, అన్ఎంప్లాయీస్ అంతా పీజీ హోల్డర్స్, డిగ్రీలు అన్నీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదో రకంగా స్కిల్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి సౌకర్యాలు కల్పించేటువంటి ఉద్యోగాలను సృష్టించి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఉద్యమం వల్లనే ఇవాళ మీరు పదవులని అనుభవిస్తున్నారు. కానీ మీరు పదవులను అనుభవించుకుంటూ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే చరిత్ర మన్నించదు, భవిష్యత్తులో కూడా మన ఉద్యమానికి దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేయాలి. అసలు కమిటీ చేసి వీళ్ళకి ఏం చేయాలనేది, ఎట్లా బోర్డు ఏర్పాటు చేయాలో, ఎట్లా వీళ్ళని గుర్తించాలనేది ఒక కార్యాచరణ అనేది ఇంతవరకు రూపొందించలేదు. ఇమ్మీడియట్గా కార్యాచరణ అనేది రూపొందించి ఈ ఉద్యమకారులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మొత్తంగా కూడా చూస్తున్నాం, ఎవరైతే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతమంది అమరులయ్యారు, మొత్తం కూడా ఉద్యమకారులు, ఇప్పుడున్నటువంటి ఉద్యమకారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర ఉద్యమకారులను కూడా వీరు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.